Now I will explain Wuchereria Bancrofti life cycle. Yesterday I have given an information about the Wuchereria Bancrofti life cycle introduction. So about nocturnal periodicity, all of them we explained in the last class. Now I will discuss the worms, that is as the Wuchereria male and female worms in the lymphatic vessels of man. In the lymphatic vessels, they coiled around each other in the lymphatic vessels. Lymphatic vessels are nothing but they are the blood vessels కి lymphatic vessels కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ కనబడుతుంది లింఫాటిక్ వెజల్స్. ఆ లింఫాటిక్ వెజల్స్ మీరు ఇమాజిన్ చేయండి. ఇక్కడ ఆర్టరీ వీన్ ఒక సెల్లోకి వెళ్ళిన తర్వాత అవి యాక్చువల్లీ ఇట్ ఈస్ ద ఫ్లూయిడ్, ఇట్ ఈస్ ద లింఫాటిక్ ఫ్లూయిడ్, ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ ఈస్ కాల్డ్ ద లింఫాటిక్ లింఫ్ అని అంటారు. దట్ ఈస్ అబౌట్ ద కొంచెం ఇమాజిన్ చేయండి లింఫాటిక్ వెసల్స్ని. ఇక్కడ ఒక డయాగ్రామ్ చూపిస్తున్నా ఆ డయాగ్రామ్ లింఫాటిక్ వెసల్స్. ఓకే, దే కాయిల్డ్ అరౌండ్ ఈచ్ అదర్ ఇన్ ద లింఫాటిక్ వెసల్స్ ఆఫ్ మ్యాన్. ఇన్ ద లింఫాటిక్ వెసల్స్ ఆఫ్ మ్యాన్. So they exhibits copulation in the lymphatic vessels and they release microfilaria larvae. They are the sheathed microfilaria larvae. That sheathed microfilaria larvae exhibits nocturnal periodicity. What is that periodicity? Nocturnal periodicity. Nocturnal is nothing but at the night time they wander in the peripheral blood vessels. Whenever the mosquito bites a man, the infected person, that filarial microfilaria, so which wanders in the blood circulation of man 10 p.m. to 4 a.m. at night at the peripheral blood vessels, mosquito bites a man. Now the life cycle starts in the man. Sorry, in the mosquito. Mosquito bites a man. So now the life cycle starts in mosquito. In mosquito, in the midgut, it enters into the midgut of mosquito. Midgut అంటే ఎక్కడ ఉంటుంది? డైజెస్టివ్ సిస్టంలో. ఇట్ ఫీడ్స్ అపాన్ ద బ్లడ్ ఆఫ్ మ్యాన్. ఆ బ్లడ్లో ఉన్నటువంటి మైక్రోఫైలేరియా లార్వా మస్కిటో తీసుకుంది. సో దీని యొక్క డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళిపోయింది. డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళిన తర్వాత మిడ్గట్లో, ఇన్ ద మిడ్గట్ ఇట్ సెల్ఫ్, సో దెర్ విల్ బి ద ఎక్షీత్డ్. ఎక్షీత్డ్ అంటే షీత్ అనేటటువంటిది, ఇంతకుముందు దీనికి షీత్ ఉంది కదా, ఈ షీత్ అనేటటువంటిది రిమూవ్ అయిపోతుంది. దట్ ఎక్షీత్డ్ మైక్రోఫైలేరియా లార్వా ఎంటర్స్ ఇంటూ హీమోసీల్. హీమోసీల్ అనేటటువంటిది బ్లడ్ అన్నట్లు. హీమోసీల్ ఇస్ నథింగ్ బట్ ద సీలోమ్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ బ్లడ్. సో హెన్స్ దట్ ఈస్ కాల్డ్ హీమోసీల్. క్యావిటీ లాంటిది. బ్లడ్ అనేటటువంటిది, దీంట్లో బ్లడ్ వెజల్స్ ఉండవు ఆర్థ్రోపాడ్స్కి. సో ఇట్ ఫ్లోస్ ఇన్ ద సీలోమ్. హీమోసీల్లోకి వెళ్ళిన తర్వాత హీమోసీల్ నుంచి థొరాసిక్ మజిల్స్ ఆఫ్ మస్కిటో. థొరాసిక్ మజిల్స్ అంటే థొరాక్స్ రీజియన్లో ఉండేటటువంటి హెడ్, థొరాక్స్, అబ్డామిన్ అనేటువంటి బాడీలో డివైడ్ అయి ఉంటాయి. థొరాసిక్ మజిల్స్లోకి వెళ్ళిపోయి ఇట్ కన్వర్ట్స్ ఇంటూ సాసే షేప్డ్ లార్వా. సాసే షేప్డ్ లార్వా. ఈ లార్వా ఈ విధంగా, సో మైక్రోఫైలేరియా మ్యాన్లో నుంచి మస్కిటోలోకి వచ్చిన తర్వాత మిడ్గట్లోకి వచ్చి, మిడ్గట్ నుంచి హీమోసీల్కి వెళ్ళి, హీమోసీల్ నుంచి థొరాసిక్ మజిల్స్లో ఇప్పుడు చేంజెస్ అనేటటువంటి జరుపుకుంటుంది. ఆ చేంజెస్ ఏంటి? ఫస్ట్ స్టేజ్ లార్వాగా డెవలప్ అవుతుంది, దట్ ఈజ్ సాసే షేప్ లార్వా. ఈ సాసే షేప్ లార్వా అనేటటువంటిది ఫస్ట్ స్టేజ్ లార్వా కన్సిడర్ చేసి, తర్వాత నెక్స్ట్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ సెకండ్ స్టేజ్ లార్వా, దట్ ఈస్ అండర్గోయింగ్ ఫస్ట్ మోల్టింగ్. సెకండ్ స్టేజ్ లార్వా అండర్గో సెకండ్ మోల్టింగ్ అండ్ కన్వర్ట్ ఇంటూ థర్డ్ స్టేజ్ లార్వా. ఇట్ ఈస్ ద లాంగ్ ఇన్ఫెక్టివ్ స్టేజ్. లాంగ్ అండ్ ఇన్ఫెక్టివ్ స్టేజ్. Whenever the mosquito bites a man, that these infective stages enters into the man through the blood circulation. It enters into the lymphatic vessels of man. Again it undergoes third molting. By that there will be, it leads to the fourth stage larva convert avutundi. Fourth stage larva is converted into young ones. By undergoing the fourth molting, it converts into the fourth molting లో
4th moltingలో యంగ్ వన్స్గా కన్వర్ట్ అయింది. యంగ్ వన్స్ విచ్ కన్వర్ట్ ఇంటూ అడల్ట్స్. యంగ్ వన్స్ అడల్ట్స్గా కన్వర్ట్ అవుతుంది. ఈ విధంగా 4th స్టేజ్ లార్వా 4th మోల్టింగ్లో యంగ్ వన్స్గా కన్వర్ట్ అవుతుంది. యంగ్ వన్స్ దే కన్వర్ట్ ఇంటూ అడల్ట్స్. So like this, there will be this is the Wuchereria Bancrofti life cycle. Which stage is infective stage? Third stage larva is the third stage, long, and the third stage larva is long in size and infective stage to man. Whenever the mosquito bites a man which is infected with a microfilaria, it enters into the man and again the life cycle starts in the man. So it is after infection, this is say, and it is the say adult worms, again the adult worms which undergoes copulation and again they lay microfilaria larva. This is about the Wuchereria Bancrofti life cycle. So first you remember nocturnal periodicity. What is yesterday class? I have given an explanation already about nocturnal periodicity. What is nocturnal periodicity? Go through that video and see that video and know about nocturnal periodicity. Again I will give the nocturnal periodicity is nothing but during night time it is active. During night time they enters into from the deeper blood vessels to it enters into the peripheral blood vessels during night time, that is 10 pm to 4 pm. They wanders ante tirugadutu unte, they wanders in the peripheral blood vessels from 10 pm to 4 am. During that time whenever the mosquito bites a man, the life cycle starts in the mosquito. That is about the Wuchereria Bancrofti life cycle. ఈ విధంగా జరుగుతుంది. ఓకే, I hope all of you understand. So if you don't understand, ask me. So in the Zoom meeting, every day we will conduct the Zoom meeting. Tomorrow onwards I will conduct the Zoom meeting at 11 o'clock. Okay my dear students. Okay, thank you one and all.